సుమారు 1600 కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక మంచి హౌసింగ్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి టిట్కో గృహ నిర్మాణాలు చేస్తుంటే 300 చదరపు అడుగులు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి రేపటి రోజున భవిష్యత్తులో కుటుంబం పెరిగినా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చేస్తే అసలు విధ్వంసంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఎంత మందికి నష్టం కలిగిందో ఈ రోజు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రతి చోట కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ప్రజా వేదికని మొదలు పెట్టుకుని కూల్చడం తప్ప నిర్మాణం అనేది మాత్రం ఎక్కడా చేయలేకపోయింది. తెనాల్లో ప్రత్యేకంగా ఈ టిట్కో గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో ఇంత చక్కటి ఆస్తి మనం సృష్టించే ఆస్తుల్ని చెడపట్టే విధంగా నష్టం కలిగించే విధంగా కేవలం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వ్యక్తిగత కక్షలు ఒకరిపైన విమర్శలు చేస్తే అదొక పైశాచిక ఆనందం దానికే పరిమితమైంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మనస్ఫూర్తిగా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఏనాడు లేదు. ఎక్కడ చూసినా పేదరికం అట్లానే మిగిలిపోయింది. పేద ప్రజలు కోరుకునే ఒక గూడు ఇవ్వాలి అనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దానికి తూట్లు వచ్చారు. పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, నేను పేదవాళ్ళ తరఫున నిలబడుతున్నానని చెప్పి 4 సంవత్సరాలు పబ్బం గడిపాడిన. కానీ వాస్తవంగా అందరికన్నా భూ కబ్జాదారుడు పెత్తందారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో.